పెళ్ళైంది. పెళ్ళైన వెంటనే కన్సీవ్ అయినా. నా భర్త నన్ను ఎంతో బాగా చూసుకునేవాడు. ఈవెన్ ఆయన సోల్జర్ అయినా కూడా అక్కడుండి కూడా నన్ను ఇక్కడ చాలా టైమ్ టు టైమ్ నాకు లైక్ ఫోన్ చేసేవాడు. తిన్నావా? లేదా? లైక్ ఈ ఫ్రూట్స్ పంపాలా? ఆ ఫ్రూట్స్ పంపాలా? అనేసి లైక్ ఎంత బాగా చూసుకునేవాడంటే అంత బాగా చూసుకునేవాడు. లైక్ మాకు అనుకున్న విధంగానే బాబు బాబు పుట్టాడు. సో, బాబు పుట్టిన కొన్ని డేస్‌కి ఆయన వచ్చిండు. బాబుని కూడా చాలా బాగా చూసుకున్నాడు. అంటే లైక్ చిన్నగా ఉన్నప్పుడు ఏమేమి నీడ్స్ ఉంటాయో అవన్నీ లైక్ కొనిచ్చిండు. అంతా బాగా చూసుకుంటుండే. ఆయనకి ఎప్పుడు కూడా భార్య, పిల్లలు అనే ఉండేది. సో, ఆల్ ఆఫ్ ఎ సడన్ అంతా బాగా జరుగుతుంది. మేము హ్యాపీగా ఉంటున్నామనే టైంలో ఏమైందో ఏమో మాకు అర్థం కావట్లేదు. ఆ దేవుడికి నేనేం పాపం చేసినో మాకు ఇలాంటి సిచ్యువేషన్, ఇంత నరకమైన సిచ్యువేషన్ తీసుకొచ్చిండు. ఆయనే మా హస్బెండ్. సో, ఆయనకి మేము ఎంత ఇష్టం ఉన్నామో అంత ద్వేషం పెరిగిపోయింది. నేనన్నా నా కొడుకు అన్నా. సో, ఫోన్ చేసేవాడు కాదు. మేమంటే అస్సలు ఇష్టం లేకుండానే పోయింది. ఎవరేం చేసిరో కూడా అర్థం కావట్లేదు. సో, ఇష్టం లేకుండానే పోయింది. నేను ఫోన్ చేసి మేము మాట్లాడినా కూడా లైక్ డైవర్స్ ఇస్తాను, ఇంకోసారి ఫోన్ చేయకు, అలాంటి మాటలు మాట్లాడేవాడు. సో, నేను అనుకునేదాన్ని ఓకే, కొన్ని డేస్ ఉంటుందిలే కోపం ఆయనకి. సో, కొన్ని రోజులైతే ఆయననే మారుతాడు అనేసి అనుకున్నా. బట్ నా లైఫ్ ఇంత పెద్ద సిచ్యువేషన్కి వస్తుంది అనేసి నేను అనుకోలేదు. సో, ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ని నమ్మేవాడు. లైక్ నాకేం కూడా పంపించేవాడు కాదు. ఒక విధంగా చెప్పాలంటే నేను నా కొడుకు అనాథలు అయిపోయాం. మా మమ్మీ డాడీ మాకు షెల్టర్ ఇవ్వకపోతే మాకు ఎవ్వరు కూడా తోడు లేకుండేవారు ఆ టైంలో. సో, అట్లా ఉండే. ఓకేలే, ఇయ్యాల కాకపోతే రేపు కాకపోతే మారకుండా పోతాడా అని అనుకుంటుంటే ఉండేదాన్ని.